హబక్కూకు 2 అధ్యాయము 4 వచనం. హబక్కూకు 2 అధ్యాయము 4 వచనం. అందరూ కలిసి చదువుకుందాం. హబక్కూకు 2 అధ్యాయము 4 వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకును. గడిచినటువంటి వారం మనం విశ్వాసం గురించి కొన్ని మాటలు మాట్లాడుకోవడం అని ప్రారంభిస్తూ వచ్చాం. అందులో భాగముగానే పాత నిబంధనలో విశ్వాసం గురించి 2 చోట్ల మనకు కనబడిందని, తదుపరి విశ్వాసము గురించి కొత్త నిబంధనలో ఎక్కువగా మరి రాయబడ్డటువంటి పుస్తకాలుగా మనము 3 పుస్తకాలు చూసాం. మోస్ట్లీ అది రోమిలు రాసిన పత్రికలు ఎక్కువగా కనబడ్డట్లు, తర్వాత గలతీయులు రాసిన పత్రికలో, తర్వాత హెబ్రీలు రాసిన పత్రికలో కూడా అది మనకు ఎక్కువగా కనబడుతుంది. విశ్వాసము క్రైస్తవ జీవితానికి ముడిపడి ఉన్నదే అని మనం మాట్లాడుకున్నాం. మనం కృప ద్వారా రక్షించబడ్డాము, అయితే మనం విశ్వసించడం ద్వారా విశ్వాసము చేతే అనే మాట చూస్తూ, అలాగా విశ్వాసానికి క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఒక 6-7 పాయింట్లుగా మనం చూసుకుంటూ వచ్చాం. సో తలంపు ఏంటంటే, విశ్వాసం అనేటువంటిది అది కార్యరూపం దాల్చాలి. విశ్వసించిన తర్వాత నేను దేవుని ఎరిగాను సరిపోయింది అంటే కాదు. దేవుని ఎరిగిన తర్వాత నీ క్రియలు, నీ మాటలు, నువ్వు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా విశ్వాసానికి ముడిపడి ఉండాలి. విశ్వసించని వారి వలె ప్రవర్తించకూడదు. అదే ఇక్కడ మనం చూస్తున్నాము. విశ్వసించేటువంటి వారు నీతిమంతుడు. అందుకే ఇక్కడ అంటారు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. మనం బ్రతికే డబ్బుతో కాదు, పేరు ప్రఖ్యాతులతో కాదు. నీతిమంతుడు విశ్వాస మూలముగానే. పాత నిబంధనలో చాలా ఉదాహరణలు మనం చూస్తాం కూడా. ఆనాడు భక్తులు వారు బ్రతికారు, విశ్వాసంతోనే బ్రతికారు. చాలామంది దైవజనులు కూడా వారి విశ్వాసంతోనే బ్రతికారు. మన సహవాసంలో ప్రాముఖ్యంగా భక్త్ సింగ్ గారి గురించి మాట్లాడుకున్న ప్రతిసారి కూడా విశ్వాసం అని మనం తలపోసుకుంటాం. ఆయన విశ్వాసంతోనే బ్రతికాడు, విశ్వాసంతో బ్రతకడం ఏంటో నేర్పించాడు కూడా. సరే, చాలామంది దైవజనులు కూడా ఉన్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అబ్రహాము దేవుని పిలుపును గౌరవించాడు, లోబడ్డాడు. అందుకే తన వారిని, తన జనాంగాన్ని విడిచిపెట్టి వచ్చేశాడు. అది విశ్వాసం. రేపేం జరిగింది అబ్రహాముకి తెలియదు, కానీ పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన అన్యాయంగా నన్ను విడిచిపెట్టడు అనేటువంటి గొప్ప విశ్వాసం. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయినాడు అని మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం. ఎలా బ్రతికాడు అబ్రహాము? వెండి బంగారాలతో కాదు బ్రతికింది, విశ్వాసంతో బ్రతికాడు. అందుకే విశ్వాస సంబంధమైన క్రియలు తన జీవితంలో చాలా స్పష్టంగా మనకు కనబడ్డాయి. తర్వాత మొదలు పెడితే అక్కడ నుంచి అనేక మంది భక్తుల వారి జీవితాలు మనం చూస్తే, ఇస్సాకు బ్రతికింది విశ్వాసముతోటే. యాకోబు మోసగాడు, తన మీద తాను ఆధారపడుతూ బ్రతకాలని ప్రయత్నం చేశాడు. తన కుయుక్తిని, లేదంటే ఏమందాము, కన్నింగ్ స్వభావంతో, ఆ మోసపూరితమైనటువంటి ధోరణితో తన జీవితాన్ని వెళ్ళబుచ్చాలనుకున్నాడు. కానీ తిరిగి ఇవేమీ తన జీవితాన్ని బ్రతికించలేవని విశ్వసించి దేవుని హత్తుకొని బ్రతకడాన్ని బట్టే దేవుడు యాకోబును ఇజ్రాయేలుగా మార్చి ఆశీర్వదించినట్లు లేఖనాలు మనం చూస్తాం. అలాగలాగా భక్తులు అనేక మందిని మనం చూడొచ్చు. యోసేపు కూడా అదే కదా. ఎలా బ్రతికాడు యోసేపు? ఓన్లీ ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలముగానే, కేవలం విశ్వాసంతో బ్రతికాడు. పరిస్థితులు అన్నీ కూడా కఠినంగా, జటిలంగా ఉన్నాయి. ఏవి తనకు అనుకూలంగా లేవు. తన సహోదరులు తీసుకెళ్ళి గుంటలో పడేశారు. మరలా తిరిగి ఐగుప్తీయులకి అమ్మివేయబడ్డాం కదా, ఇష్మాయేలుకి. తర్వాత వాళ్ళు ఐగుప్తీయులకి అమ్మేశారు. పోతిఫర్ ఇంట్లో చేయని నేరం, తీసుకెళ్లి చెరసాల అనుభవం,
ఇవన్నీ ఆలోచన చేస్తే ఎలా బ్రతికాడు విశ్వాసం. ఈనాడు క్రైస్తవులు ఎందుకు బ్రతకలేకపోతున్నారు? బ్రతకడం అంటే భూమి మీద బ్రతకడం గురించి నేను మాట్లాడట్లేదు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతికి ఉండాలి. సార్దీసు సంఘంతో ప్రభు అంటాడు ఏమని? నువ్వు పేరుగు మట్టికి జీవించున్నావు కానీ నువ్వెవరు అంటే మృతుడవే. ఆ భక్తి ఎందుకు? పాడు భక్తి. నువ్వు పేరుగు మట్టికి జీవించి ఉన్నావు కానీ నువ్వు మృతుడవే అయ్యేటట్లు కాదు మన బ్రతుకుండేది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. కష్టాలు రాని, నష్టాలు రాని, లాభం రాని, ఏమైనా రాని, అవి నా విశ్వాసాన్ని కదిలించవు అంతే. అవి నా విశ్వాసాన్ని కదిలించవు. విశ్వాసం నుంచి వైదొలిగిపోయి భ్రష్టులైన వారు బైబిల్ గ్రంథంలో చాలామంది కూడా ఉన్నారు. విశ్వాసాన్ని కాపాడుకో, అంతం వరకు నమ్మకంగా ఉండడం మనం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఇలాగా మనం చూసుకుంటూ వస్తే పాత నిబంధనలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కొత్త నిబంధనకి ఎందుకు వస్తే అనేకమైన ఉదాహరణలు ఇంకా మనం చూడొచ్చు కదా. అందుకే ఇన్ని ఉదాహరణలు ప్రభు మన ముందుంచి మనం ప్రోత్సహించడానికి కారణం ఏంటంటే, నీవు నేను విశ్వాస మూలముగా బ్రతకడానికి పూనుకుంటామని. అది లాస్ట్ టైం చెప్పిన మాట మరలా చెప్తున్నాను. క్రైస్తవ జీవితంలో ఏం లోపించింది అంటే, ఒకటి విశ్వాసం లోపించింది, రెండోది పరిశుద్ధత లోపించింది. ఈ రెండు కనబడట్లేదు ఇప్పుడు చాలామంది జీవితాలు. పైరికే మేము విశ్వాసులం అంటారు, పేరుకే మనము పరిశుద్ధులమని చెప్పుకుంటాం, కానీ చాలా మట్టుకు ఈ రెండే మిస్ అవుతుంది, విశ్వాసము పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేము, విశ్వాసం లేకుండా కూడా ప్రభుని చూడలేము. ఈ రెండు చాలా ప్రాముఖ్యం, ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్న విషయాలు. అది మనకు జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. సరే, ఇక్కడ మనం చూద్దాము క్రైస్తవ జీవితంలో విశ్వాసం గురించి మనము మాట్లాడుకుంటూ వస్తున్నాము కదా. అందులో భాగంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఇలా ఉంది, మనం ఎరుగుదాము. విశ్వాసము లేకుండా ఇక్కడ మనం అదే చూస్తున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అసలు దేవునికి ఇష్టలై ఉండకపోతే మన భక్తి ఎందుకు? ఎవరిని సంతోషపెట్టడానికి నీ భక్తి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం, ఇష్టలై అని రాయబడింది, ప్లీజ్ హిమ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆయన సంతోష పెట్టడం అసాధ్యం అంతే. ఏం లేకుండా? విశ్వాసం లేకుండా. ప్రభు వారి అల్ప విశ్వాసాన్ని చూసి ఆనాడు శిష్యులు గద్దించినట్లు లేఖనాలు మనం చూస్తాం. అల్ప విశ్వాసం అనే పదం మనకు మత్తయి సువార్తలోనే ఎక్కువ కనబడతా ఉంటుంది కదా. అల్ప విశ్వాసం, లిటిల్ ఫెయిత్ అంటాడు. ఈనాడు మనం అదే జబ్బుతో బాధపడుతున్నామే. ఆయన గద్దించేలాగుందేమో మన భక్తి. ఇదేంటి, వీళ్ళు నాతోనే ఉన్నారు, నాతోనే నడుస్తూ ఉన్నారు, నేను చేసే బోధ వింటున్నారు, నేను చేసినటువంటి అద్భుతాలను కూడా వీరు చూసినటువంటి వారిగా ఉన్నారు, అయినప్పటికీ కూడా వీళ్ళు ఎలా ఉంటున్నారు అంటే అల్ప విశ్వాసులారా, లిటిల్ ఫెయిత్. ఇది ఎంతో ప్రమాదం. ఇదే ఈనాడు చాలామందిని బాధిస్తుంది అని చెప్పాలి. చూడండి, 6వ అధ్యాయం మత్తయి సువార్తలో ఈ మాట ప్రారంభమవుద్ది. అంతకుముందు చెప్పినట్టు నాకు గుర్తు, ఇది ఓన్లీ మత్తయి సువార్తలోనే ఈ మూల పదం మనకు కనబడిద్ది. 20వ వచనానికి రండి, 30వ వచనం, క్షమించాలి, మత్తయి సువార్త 6:30. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని అల్ప విశ్వాసులారా, చేరొచ్చిన జనసమూహముతో ఆయన మాట్లాడుతున్నాడు. చేరొచ్చినటువంటి విశ్వాసులతో ఆయన అల్ప విశ్వాసుల లిటిల్ ఫెయిత్. విశ్వాసముతో మనం భక్తి చేస్తే దేవుడు ఏమవుతాడు? సంతోషిస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం. సో వీళ్ళు లిటిల్ ఫెయిత్, అల్ప విశ్వాసాన్ని ఉంచడానికి కారణం ఏంటి? వీళ్ళ ఆలోచన అంతా దేని మీద ఉంది? ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం కట్టుకుందాం, ఎలా బ్రతుకుదాం. మన మనసంతా భూ సంబంధమైన వాటి మీద ఉంటే నీవు దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఎప్పుడు బ్రతుకుతావు? మన భూ సంబంధమైన విషయాలే ఆలోచన చేస్తున్నాం కాబట్టే విశ్వాసంలో ఏం చేయలేకపోతున్నాం, ఎదగలేకపోతున్నాం. అరే సృష్టిని చూడు, అవి అడవి పూలు చూడు, సృష్టిలో ఉన్న సమస్తాన్ని చూడు, వాటిని
పోషిస్తున్నవాడు, వాటిని కాపాడుతున్నవాడు తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున చేసుకున్న నిన్ను నన్ను విడిచిపెడతాడా? అంతకంటే ఎక్కువగా నీ విషయంలో నా విషయంలో శ్రద్ధ వహిస్తాడు కదా. అలానే సోమరులుగా ఉండమనట్లేదు ఇక్కడ. అయితే విశ్వాసం మీద ఆధారపడమంటున్నాడు, ఆయన మీద ఆనుకోమంటున్నాడు. ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఎలా బ్రతుకుదాం, అన్యజనులు వేళ ఆలోచించకూడదు. అందుకే ఇక్కడ ఆ పదం ఇక్కడ రాయబడింది, అల్ప విశ్వాసులారా అంటాడు. మరలా 8వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఈ మాట మనకు కనబడింది. ఇంచుమించు ఇవి 4-5 చోట్ల మనకు కనబడిద్ది అనమాట. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా. అక్కడేమో తిండి త్రాగడం బతకడం కొరకు, ఇక్కడ కూడా అదే మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాము? శిష్యులతో పాటు ప్రభువారు ప్రయాణం చేస్తున్నారు దోణి ఎక్కి. ఆ దోణి అలల చేత కప్పబడింది. సముద్రం మీద గొప్ప తుఫాను లేచింది. ఈ తుఫాను రేపినటువంటి వాడు సాతానుడు. అందుకే దేవుడు గాలిని సముద్రాన్ని ఏం చేశాడు? గద్దించాడు. ఫస్ట్ వీళ్ళల్లోని అల్ప విశ్వాసాన్ని గద్దించాడు, తర్వాత గాలిని గద్దించాడు. అంతమంది ఇది మాట్లాడుకున్నాం. బయట రేగే సముద్రం కంటే ప్రమాదం ఏంటి అంటే మనిషి అంతరంగంలో ఉండే అల్ప విశ్వాసం, లిటిల్ ఫెయిత్. ఈ అల్ప విశ్వాసం దేవునికి అసహ్యం అనిపిస్తుంది కదా. పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి మనం. అందుకే ఇక్కడ మత్తయి సువార్తలోనే ఈ పదం 5 చోట్ల మనకు కనబడతా ఉంది. ఆనాడు ఆ పర్వత ప్రసంగంలో అందరికీ చెప్పాడు అల్ప విశ్వాసులారా అని చెప్తూ, ఇక్కడ శిష్యులతో ప్రయాణం అవుతూ ఆ దోణిలో కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అల్ప విశ్వాసాన్ని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. అంటే అల్ప విశ్వాసాన్ని ఆయన ఎంత అసహించుకుంటాడు. 14:31లో కూడా ఇలా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. వెంటనే చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని చూడండి. ఇక్కడ పేతురు కూడా, అయ్యా మరి నేను కూడా నీకులాగే, అది నీవే అయితే నీళ్ళ మీద నడిచేటట్లు నాకు కూడా సెలవు ఇమ్మని అడిగాడు కదా. కొంత దూరం నడిచాడు, కానీ తర్వాత ఏమేం చూశాడు? గాలిని చూచి భయపడి మునిపోసాగాడు. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తే దేవుడు చేయి చాపి ఏం చేశాడు అంటే అతను పట్టుకొని అల్ప విశ్వాసం మనిషిని మునిగిపోయేటట్లుగా చేసింది. ఆత్మీయ జీవితాల్లో ఆరంభాలు బాగానే ఉంటున్నాయి చాలామంది క్రైస్తవులు, కానీ కొంత దూరం వారు ప్రయాణం చేసిన తర్వాత వారి విశ్వాసములో ఏమైపోతున్నారు? ఎదగలేక విశ్వాసాన్ని విడిచిపెట్టో అల్ప విశ్వాసాన్ని కలిగి ఉండో ఏమైపోతున్నారు అంటే మునిగిపోతున్నారు. అంటే లోక మాయలో మునిగిపోతారు, లోకంలో ఉండే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్లో మునిగిపోతున్నారు, సమస్యల్లో మునిగిపోతున్నారు, జీవన సంబంధమైన వ్యాపారాల్లో మునిగిపోతున్నారు. ఇది పరిస్థితి. అక్కడ మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగంలో చెప్పాడు అల్ప విశ్వాసము ఆయన ఎంత అసహించుకుంటున్నాడు. తర్వాత మనం చూస్తున్నాం శిష్యులతో పాటు ప్రయాణమే వెళ్తున్న సందర్భంలో కూడా ఆ గాలిని, సముద్రాన్ని, సమస్యలు చూస్తే చాలు మనకు వెంటనే భయాలు వచ్చేస్తాయి. ఏమైనా సడన్గా జీవితంలో సంభవిస్తే చాలు. అక్కడ తుఫాను కూడా సడన్గా వచ్చింది. ఎన్నో అనుభవాలు ఉన్నాయిగా వాళ్ళకు, అనుభవం లేనోళ్ళేం కాదుగా, అనుభవాలు ఉన్నోళ్ళే. అయినప్పటికీ కొన్నిసార్లు సడన్గా మన జీవితంలో ఏమైనా సంభవిస్తున్నప్పుడు వెంటనే అవిశ్వాసానికి లోనైపోకూడదు, నిమ్మలించడం నేర్చుకోవాలి. విశ్వాసంతో ప్రభు వైపు చూడడం నేర్చుకోవాలి. అలా కాకుండా ఆ దోణిలో ఉన్నటువంటి వారు కలవరపడ్డట్లు ప్రతిదానికి కలవరమే. ఎందుకు ఇలా ఉంది, ఎందుకు అలా అయింది, అది అడ్డొచ్చింది, ఇది అడ్డొచ్చింది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ప్రతిదాని చిన్నదానికి కూడా కలవరపడతారు. అందుకే ప్రభు అసహించుకున్నాడు వాళ్ళని చూసి. అల్ప విశ్వాసులారా. ఏం విన్నారు వాక్యం మీరు? తర్వాత ఇక్కడ కూడా పర్సనల్గా గద్దిస్తున్నాడు. అక్కడ మొత్తం కొండ మీద ప్రసంగంలో చేరి వచ్చినటువంటి వారందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడాడు. తర్వాత తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడాడు. ఇప్పుడు పేతురును ఉద్దేశించి వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్నాడు, అల్ప విశ్వాసి అని చెప్తూ కదా. తర్వాత చూడండి ఇంకో మాట, 16వ అధ్యాయం 8వ వచనం. 16 యేసు
అల్ప విశ్వాసులారా, ఆ, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఆ, మీరు ఇంకనూ గ్రహింపలేదా? ఆ. 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఏమైనా మనం పని చేపట్టాలి, సందర్భాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను దాని అంతటి గురించి వివరించే సమయం కాదు ఇది. మీరు మనం అంతకుముందు చదువుకున్నాం ఈ పారాగ్రాఫ్లు అన్నీ కూడా. ఏమైనా బాధ్యతలు ఉన్నాయనుకోండి, ఏమైనా పని మొదలు పెట్టామనుకోండి. ఇప్పుడు మనమే ఉన్నాం, గోడ కడుతున్నాం, ఏమీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయని ఊడి చేసి మెటీరియల్ తెప్పించాం. సో ఇప్పుడు అల్ప విశ్వాసంతో ఉంటే ఏమి చేయలేం. అల్ప విశ్వాసంతో ఉంటే ప్రభు అసహించుకుంటాడు. ప్రభు కార్యం చేస్తాడని నమ్మాలి మనం, అంతే. ఆయనే ప్రభు గుప్పులు విప్పి పోషించే దేవుడు అని మనం చెప్తూనే ఉంటాము. కానీ ఇలాంటి వారిలా మనం శిష్యుల్లాగే మనం ఇక్కడ కూడా చూడండి, ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అప్పుడు యేసు, చూచుకోండి, పరిసయ్యులు సద్దూకైన వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని వారితో చెప్తే వాళ్ళు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఏమనుకుంటున్నాం, అయ్యో మనం ఇంకా రొట్టెలు తేనందుకు కదా ఈ మాటలు చెప్పినాడని తమలో తాము ఆలోచించుకోవాలి. ప్రభు వెంటనే వారి హృదయాన్ని ఎరిగి, అల్ప విశ్వాసులు, రొట్టెల గురించి ఆలోచిస్తున్నారేంటి మీరు? రొట్టెల గురించి ఆలోచిస్తున్నారేంటి? మీరు చూడలేదా? మీరు గ్రహించలేదా? దాని నుంచి అర్థం చేసుకోలేకపోయారా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? మీరే కదా ఎత్తింది. 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారో అదైనా మీకు జ్ఞాపకము లేదా? కొన్నిసార్లు కొన్ని బాధ్యతలు మనల్ని అల్ప విశ్వాసంలోకి తీసుకెళ్ళిపోతాయి. ఏమైనా బాధ్యతలు ప్రభు మనకు అప్పచెప్తే మన సామర్థ్యంతో చేస్తాము అని మనం అనుకుంటే అల్ప విశ్వాసం అయిపోతాం. ఏదో సందర్భాల్లో శక్తి కోల్పోవచ్చు, ధనము కోల్పోవచ్చు, అవేమీ సరిపోకపోవచ్చు. వాటి మీద ఆధారపడి పనులు ప్రారంభిస్తే వెంటనే అవిశ్వాసానికి లోనైపోతాం. కానీ దేవుని మీద ఆధారపడ్డప్పుడు ప్రభు కార్యం చేస్తాడు. ఇప్పుడు సందర్భం ఏంటి? పులిసిన పిండి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడను, కానీ వాళ్ళల్లో ఉన్న అల్ప విశ్వాసాన్ని ప్రభు గద్దిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు కార్యాలను ఎరగలేనటువంటి పరిస్థితి అవిశ్వాసం తీసుకొచ్చి పెట్టింది. వారు విశ్వాసం కలిగిన వారైతే ప్రభు కార్యాలను వారు జ్ఞాపకం తెచ్చుకునేవారు. అందుకే ప్రభు అక్కడ 2 మాటలు జ్ఞాపకం చేశాడు: గ్రహింపు, జ్ఞాపకం. అల్ప విశ్వాసము, లిటిల్ ఫెయిత్, ఇది మనిషిని గ్రహించకుండా చేసిద్ది. రెండోది మనిషికి జ్ఞాపకం లేకుండా కూడా చేసిద్ది. ఇది మనకు తగదు. తర్వాత చూడండి, చివరిగా ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి నీడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. సరే, ఇక్కడ కొన్ని మొండి పరిస్థితులు ఉంటాయి కుటుంబాలలో, జీవితాల్లో. అయినప్పటికీ మనం విశ్వాసంతోనే ఉండాలి. అయ్యో ఇది మన వల్ల కాదులే అనేటువంటి విషయాన్ని మనము ఏం చేస్తామంటే తలంచుకొని ఇక నా వల్ల కాదని డ్రాప్ అయిపోతాం. ఎప్పుడు డ్రాప్ అయిపోకూడదు. మనం విశ్వసించగలిగితే అన్నీ చేయగలం. ఇదే దాని అర్థం. మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. అంటే విశ్వాసమునుకున్న గొప్పతనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు అల్ప విశ్వాసంతో ఉన్నారు, లిటిల్ ఫెయిత్. ఇక్కడ కూడా ఆ తండ్రి తన కుమారుని తీసుకొచ్చాడు. వాడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు. శిష్యులు వారిని కుమారులో, ఆ చిన్నవాడిలో ఉన్నటువంటి దయాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అందుకే యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చి ఆయనే అంటాడు, ఏమని? నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చితిరి కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. యేసుప్రభువు వారి మనసు ఎంత నొచ్చుకొని ఉంటుంది కదా. అరే, ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నారు, ఎందుకు ఇంత అల్ప విశ్వాసంతో ఉంటున్నారు? అది చూడ్డానికి నిజమే, అది మొండిగా కనపడవచ్చు, అయినా విశ్వాసం ఉంచాలి కదా. వారు విశ్వసించకపోయేసరికి యేసుప్రభువు వారి మనసు నొచ్చుకున్నది కాబట్టి 17వ వచనంలో ఈ మాట అన్నాడు. అందుకే యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. అరే, ఎంతకాలం ఇంత అల్ప విశ్వాసంతో బ్రతుకుతారు? ప్రభు మన విశ్వాసాన్ని చూసి కూడా అసహించుకుంటున్నాడు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, ఆరాధిస్తారు, బలలో చేయి వేస్తారు, నియామక కూడికల్లో ఉంటారు,
సంఘ ప్రార్థనలు, బైబిల్ స్టడీలు ఏంటి, ఆయా సందర్భాలు, ఉపవాస ప్రార్థన, గొలుసు ప్రార్థనలు అన్నీ రిచువల్ ఒక ఆచారంగానా. ప్రభు మన విశ్వాసం చేసి అసహించుకునేటట్లుగా ఉండకూడదు వీళ్ళలాగా కదా. అయితే వారు ఆత్మచేత నింపబడ్డ తర్వాత అపోస్తులు ఎంత గొప్పగా దేవుని మీద విశ్వాసం ఉంచారో మనం చూస్తున్నాం. ఈనాడు పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారం కదా మనము. వారిలాగా మనం ఎందుకు విశ్వాసంతో ముందుకు సాగలేకపోతున్నాం, అది ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 5 చోట్ల కూడా అల్ప విశ్వాసం గురించి క్లియర్గా మాట్లాడాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. అంత మాత్రమే కాకుండా అల్ప విశ్వాసముతో బ్రతకడాన్ని బట్టి దేవునికి అయిష్టులుగా మారిపోతాం. అది ఇంకో కోణంలో మనం ఆలోచన చేస్తే ఈ మాత్రం కదా. అల్ప విశ్వాసముతో ఉండకూడదు. ఆనాడు కొండ మీద ప్రసంగాలు అందరికీ చెప్పాడు. తర్వాత ఆ ధోనిలో ప్రయాణం చేస్తూ ఆ గాలిని, సముద్రాన్ని చూసి భయపడిపోయి, ఆ తుఫాన్ని చూసి భయపడిపోతున్న వారిని కూడా ప్రభు గద్దిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత మరలా వ్యక్తిగతంగా పేతురు నీళ్ళ మీద నడుస్తూ వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా పేతురుని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, గద్దిస్తూ వచ్చాడు. ఎందుకు దాన్ని చూసి నువ్వు అంటే ఈ సందర్భాలు మీరు కరెక్ట్గా జ్ఞాపకం పెట్టుకోగలిగితే ఇవే మన జీవితాలు ఎదుర్కొనేవి. ఏం తింటాం, ఏం త్రాగుతాం, ఎలా బ్రతుకుతాం, అదేగా. రెండోది, సడన్గా జీవితంలో ఏవో పరిస్థితులు వచ్చి పడతా ఉంటాయి, దానికి అల్ప విశ్వాసానికి లోనవుతాం. కొంత దూరం కొంత బాగానే విశ్వాసంలో ముందుకు వెళ్తాం, మరలా ఏవో పరిస్థితుల వైపు చూస్తాం, మరలా ఏమైపోతాం, మునిగిపోతుంటా ఉంటాం పేతురులాగా. తర్వాత పరిసైలటువంటి పులిసిన పిండి గురించి ప్రభు మాట్లాడుతుంటే అక్కడ వారు రొట్టెల గురించి అని అపార్థం చేసుకొని వారు మనం రొట్టెలు తేనందుకే కదా ఈయన ఈ మాట అంటున్నాడు అన్నప్పుడు ప్రభు వారి అల్ప విశ్వాసాన్ని చూసి గద్దిస్తూ వచ్చాడు. అల్ప విశ్వాసం మనిషిని ఏం చేసిద్ది అంటే గ్రహించకుండా, జ్ఞాపకము తెచ్చుకోకుండా చేసిద్ది, మేలును మర్చిపోయేలా కూడా చేసిద్ది. చివరిగా 5వదిగా ఏం చూస్తూ ఉన్నామో, మొండి విషయాలను మనం జయించకపోవడానికి కారణం ఏంటి అంటే అల్ప విశ్వాసం. ఈ దినాన విశ్వాసంలో నీవు ఎదగకుండా నీలోనే ఉందేమో మొండిదయం, నీలోనే ఉందేమో మొండిదయం. ఏవో బలహీనతలే, అవే మొండిదయాలంటాను. ఏవో బలహీనతలు నువ్వు విశ్వాసాలు ఎదగకుండా ఆటంకపరుస్తున్నాయి. ఏవో సులువుగా చిక్కులు పెట్టే పాపాలేవి, ఏవో బలహీనత. అది నీ నోరో, లేదా నీ చూపో, లేదా నీ ఆలోచన విధానమో, నీ నడతలో, నీ చేతలో, లేదంటే దేవుని కంటే దేని మీదే ఇంకెక్కువైన మక్కువ పెంచుకునేటువంటి పరిస్థితుల్లో ఏవైనప్పటికీ కూడా వాటన్నిటినీ విశ్వాసము ద్వారా మాత్రమే ఏం చేయగలము, జయించగలము. నువ్వు విశ్వసించగలిగితే నీకు అసాధ్యమైంది ఏదీ లేదని చెప్పేశాడు దేవుడు. సో ఇక్కడ అది కేవలం మనకు మత్తయి సువార్తలోనే కనబడిద్ది అల్ప విశ్వాసం అనే పదం. సరే, ఇక్కడ మనం 11వ అధ్యాయం ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ వచనం ప్రకారము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము, కాబట్టి నేను అల్ప విశ్వాసం ఉంచుతానంటావేమో అని ఈ మాటలు మీ ముందు ఉంచా. పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి దేవుని మీద. కొంత విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉంటే అసాధ్యం, కాబట్టి నీకు కొంత విశ్వాసం ఉంచుతానంటావేమో. కొంత విశ్వాసం ఉంచితే కుదరదాడ. ఆయన మీద పూర్తి విశ్వాసం మనం ఉంచి తీరాల్సింది. ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచి తీరాల్సింది. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, ఎబ్రిల్ రాసిన పత్రిక 12:14, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడు. చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువుని చూడలేరు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఎవరు సంతోషపెట్టలేరు. అదే రీతిగా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. ఇలా అంటాను, విశ్వాసములో ఎదిగితే పరిశుద్ధతలో ఎదుగుతాం. విశ్వాసంలో ఎదగకుండా పరిశుద్ధతలో ఏ మనుషుడు ఎదగలేడు. విశ్వాసంలో సన్నగిలితే వారు పరిశుద్ధతలో కూడా సన్నగిలిపోతారు, పరిశుద్ధతలో కూడా దిగజారిపోతారు. విశ్వాసంలో ఎదుగుతున్న కొలది మనం పరిశుద్ధతలో కూడా ఎదుగుతాం. అందుకే ఈ రెండిటికి ఒక ముడిలాగా మనం చూడొచ్చు కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నట్లుగా. విశ్వాసంలో ఎదుగుతున్న వారు పరిశుద్ధతలో కూడా ఎదుగుతారు అనేటువంటిది. సో విశ్వాసం అనేటువంటిది
చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం ఎంచాలని ఈ మాటలన్నీ మేము ముందు ఉంచుతున్నాను. విశ్వాసం అనేటువంటిది ప్రాముఖ్యమైనది మాత్రమే కాదు, విశ్వాసం అనేటువంటిది విలువైనది కూడా. అదే పేతురు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. వెండి బంగారాలు ఇవేమైపోతాయి? నశించిపోతాయి. అందుకే అంటున్నాడు, నశించిపోవు సువర్ణము అమూల్యమైన మీ విశ్వాసము. సో విశ్వాసం ఏంటి? అది ప్రాముఖ్యమైనది మాత్రమే కాదు, అది ప్రశస్తమైనది కూడా. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎంత ప్రశస్తమైంది? సువర్ణము కంటే, వెండి కంటే. వెండిని దాచుకుంటావు భలే, బంగారాన్ని కూడా భలే భలే దాచుకుంటావు, కానీ విశ్వాసాన్ని దాచుకుంటున్నామా? విశ్వాసాన్ని పోగు చేసుకుంటున్నామా? వెండి ఎక్కడైనా దొరుకుతుందంటే చక్కగా దాన్ని ఏం చేస్తావు? తెచ్చుకొని కూర్చుకుంటావు, పోగు చేసుకుంటావు, దాచుకుంటావు. మరి విశ్వాసం, దేవుని వాక్యం వింటున్నావు, వింటున్న ప్రతిసారి విశ్వాసం కలుగుతుంది. కూర్చొని ఇలా వాక్యం వినేటప్పుడు మనలో విశ్వాసం కలగట్లేదా? వాక్యం వింటున్న ప్రతిసారి విశ్వాసం కలగట్లేదు అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చావని అర్థం, ఇంకా అంతకుమించి ఏం లేదు. అయితే మ్యాక్సిమం చాలామంది విశ్వాసుల్లో వాక్యం వింటున్న ప్రతిసారి విశ్వాసం కలుగుతుంది, నిజమే కదా నిజమే కదా అని. కానీ ఆ విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు అంటే కాపాడుకోలేకపోతున్నారు, దాన్ని భద్రపరచుకోలేకపోతున్నారు. అందుకే మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత, లేదా 1 దినాలు 2 దినాలు అయిపోయిన తర్వాత విశ్వాసం కోల్పోయిన వారి వలె వారు ప్రవర్తిస్తున్నారు కదా. అలా కాకూడదు. విశ్వాసాన్ని ఎంతలా ఎంచాలి అంటే అది సువర్ణము కంటే అమూల్యమైంది, వెండి బంగారాల కంటే ప్రశస్తమైంది అని ఎప్పుడైతే ఎంచుతామో విశ్వాసం విషయంలో పోరాడుతాం. విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాం. విశ్వాసాన్ని పోగు చేసుకునే విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం కదా. ఈనాడు మనుషుడు చాలా బిజీ అయిపోయాడు కదా. డబ్బు సంపాదనలో పడిపోయి ఎంతో బిజీ అయిపోతున్నాడు. మంచిదే, కుటుంబాన్ని పోషించుకోవాలి, అవన్నీ అవసరమే, కాదనట్లేదు. కానీ వాట్ అబౌట్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం సంగతి ఏంటి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. విశ్వాసము కానిది పాపం అని కూడా వాక్యము చెబుతుంది కదా. విశ్వాసము కానిది కూడా పాపమే. అవిశ్వాసులకు ఎక్కడ మోక్షంలో వాళ్ళకు స్థానం లేదని కూడా తెలుసు. విశ్వాసాన్ని ఎంత పోగు చేసుకోవాలో, దాని విశిష్టత ఏంటో ఎరగకపోతే మన విశ్వాసంలో సన్నగిల్లిపోతాం, అల్ప విశ్వాసులుగా మిగిలిపోయే ప్రమాదం. సో ఇక్కడ పేతురు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఇదిగో మీరు కలిగి ఉన్న విశ్వాసము వెండి బంగారాల కంటే అమూల్యమైంది, అదెంతో ప్రశస్తమైంది. ఏమో ఆ నీరో చక్రవర్తి యూదుల దగ్గర ఉన్న వెండి బంగారం లాకపోయాడేమో, ఆస్తిపాస్తులు లాకపోతున్నాడేమో, తీసుకెళ్ళాడులే, ప్రాణాలు తీసుకెళ్ళిపోతున్నాడు, వాడు మానాలు తీసుకెళ్ళిపోతున్నారు, చెరిపేస్తున్నారు. ఎంతో భయంకరమైన హింసలు గుండా ఆ ఆదిమ సంఘం వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అగ్ని వంటి మహాశ్రమల గుండా వారు వెళ్ళినటువంటి వారి వలె ఉన్నారని మనకు కనబడుతూ ఉంటుంది పేతురు రాసినటువంటి పత్రికల్లో కూడా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వారి విశ్వాసం గురించి మాట్లాడుతూ, వారి విశ్వాసము చాలా అమూల్యమైంది, విశ్వాసం ఎంతో శ్రేష్టమైంది లేదంటే ప్రశస్తమైంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మన విశ్వాసానికి లోకంలో దేవుని ఎరగని ప్రజల విశ్వాసానికి చాలా తేడా ఉంది. ఈనాడు నీవు నేను విశ్వాసం ఉంచుతున్నామే, ఈ విశ్వాసము అది సువర్ణం కంటే ప్రశస్తమైంది. వాళ్ళ విశ్వాసానికి ఒక అర్థం లేదు, వాళ్ళ విశ్వాసానికి ఒక విలువ కూడా లేదు. కానీ ఈనాడు నీవు నేను విశ్వసిస్తున్న దానికి ఒక అర్థం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. అదెంతో అమూల్యమైంది, ప్రశస్తమైందని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. సో ఇట్టి విశ్వాసాన్ని కాపాడుకో, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. విశ్వాసం లేకపోతే ప్రభువుని అడుగు, అయ్యా నాలో విశ్వాసాన్ని పెంపొందించు, ఇంక్రీజ్ మై ఫెయిత్ అని అడుగు, నాలో విశ్వాసాన్ని పెంపొందించు. ఎందుకు ఇలా అయిపోతున్నాను? ఏమంటాము, నీ శరీరంలో ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు ఎంత దిగులుగా ఉంటావు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతావు. ఏమోనండి ఈ మధ్య ప్రతిసారి నీరసం వస్తుంది,
అలా అయిపోతుంది, ఇలా అయిపోతుందని అక్కడికి వెళ్ళి అన్నీ చెప్పుకుంటావు, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ భలే మింగుతావు. మరి విశ్వాసంలో నువ్వు బలహీనం అవుతున్న కొలది నీకు గ్రహింపు రావట్లేదా? విశ్వాసంలో నేను బలహీనుడైపోతున్నాను, మన పరమ వైద్యుడు ఆయన ఉన్నాడు, విశ్వాసంలో మనల్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు, మనలో విశ్వాసాన్ని పెంపొందించేది ఆయనే కదా, ఆయన దగ్గరకు వచ్చి అడగడంలో కష్టం ఏంటి? చాలాసార్లు మన విశ్వాసం లేదు, లేదా లేదా నేను అనను, కానీ విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నాము అనేటువంటి స్పృహ కూడా మనకు ఉండట్లేదు. విశ్వాసంలో నేను దిగజారిపోతున్నాను, నాలో విశ్వాసం ప్రభు మెచ్చేంతగా లేదు, నా విశ్వాసం ప్రభుని సంతోషపెట్టేంతగా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట, నా విశ్వాసం నా ప్రభుకి సంతోషాన్ని మిగిలిచ్చేదిగా లేదేమో అనేటువంటి ఆ క్రాస్ చెక్కింగ్ మిస్ అవుతున్నామే. ప్రతిసారి మన విశ్వాసాన్ని ఇలానే చూసుకోవాలి. అదొక కొలబద్ద. నా విశ్వాసం నా ప్రభువుని సంతోష పెడుతుందా, ప్లీజింగ్ హిమ్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో. అందుకే నేను ఆ పదం సంతోషం అనే పదం వాడా. ఇష్టలం అన్న సంతోషం, సంతోషించేలాగా నా విశ్వాసం ఉందా? నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావేమో, నీ విశ్వాసాన్ని బట్టి నీ సేవకులు, నీ విశ్వాసాన్ని బట్టి నీ భార్య, నీ భర్త, నీ బంధువులు, నీ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారేమో, మంచిదే. అసలు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు, నా విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. ఇది మనం చూసుకోవాలి. అలా చూసుకోకుండా నేను బాగానే ఉన్నాను విశ్వాసంలో అనే భ్రమలో బ్రతకొద్దు. అలా బ్రతుకుతున్న వారు చాలామంది మనం చూస్తాం. సరే, ఇలాగా తిమోతికి రాస్తూ పౌలు ఒక మాట అంటాడు, ఆ మాట కూడా చూద్దాము. 1 తిమోతి 1వ అధ్యాయము 19వ వచనం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. పైన 18 నుంచి మనం చదివితే, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై. చూడండి, ఏం కలిగి ఉండాలి మనము? విశ్వాసాన్ని కలిగి ఉండాలి, దాన్ని పోగొట్టుకోకూడదు. దాన్ని కలిగి ఉండు, జాగ్రత్తగా ఉండు. విశ్వాసం నుంచి తొలగిపోతున్న వారి సంఖ్య క్రమేపీ పెరిగిపోతుంది ఇప్పుడు మనం ఉన్న దినాల్లో. సో నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి. ఏ మనస్సాక్షి? విశ్వాసములో నిలిచి ఉండాలనేటువంటి ఆలోచన లేనివారు, ఒక మంచి మనస్సాక్షిని వారు ఏం చేస్తున్నారు? త్రోసివేస్తున్నారు. మన అందరిలో మనస్సాక్షి ఉంది, మనకు మనస్సాక్షి ఉంది. మనకే కాదు, అన్ని జనులకు కూడా మనస్సాక్షి ఉంటుంది. అప్పుడప్పుడు నీ మనస్సాక్షి ఎట్ట ఒప్పుకుందరా నిన్ను అని అంటారు కదా. మనస్సాక్షి అందరికీ ఉంటుంది. అయితే మనస్సాక్షి యొక్క పీక నొక్కేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాము? మనస్సాక్షి పీక నొక్కేస్తాము, పరిశుద్ధాత్మని నోరు కూడా మూసేస్తాం. మనం ఆయన మాట్లాడుతున్నా వినము, మనస్సాక్షి హెచ్చరిస్తున్నా పట్టించుకోము. విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయినట్లుగా బ్రతుకుతాం. అందుకే అక్కడ అంటున్నాడు, అట్టి మనస్సాక్షిని కొందరు ఏం చేస్తున్నారు? త్రోసివేసి. హెచ్చరికలు వద్దు మాకు, మా బ్రతుకులు మార్చుకోవడానికి మేము ఇష్టపడం, నువ్వేంటి మాకు చెప్పేది అన్నట్లుగా కొంతమంది ఆ మనస్సాక్షిని కాదనుకుంటారు, హెచ్చరికలు కాదనుకుంటారు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడిపోయినారు. చూడండి, ఇలాగుంటారు. వారిలో హుమెనైనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షించబడటకే వీరిని సాతానుకు అప్పగించి తిని అని అక్కడ పౌలు అంటాడు. అంటే వీరు ఏమైపోయినారు? విశ్వాస విషయములో ఓడ బద్దలైపోయినారు. అంటే మునిగిపోయారు, అంతే మునిగిపోయారు వారి విశ్వాసములో. వారి ఓడ పగలగొట్టబడింది అన్నట్టు. విశ్వాసము నుండి తొలగిపోవడం, వారు మునిగిపోయారు అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టారు. ఈనాడు కొన్ని ఓడలు చూస్తే బద్దలైపోయాయి, విశ్వాసంలోంచి మెల్లిగా తొలగిపోయేటట్లుగా. ఇంకొన్ని ఓడలు చూస్తే ఎలా ఉన్నాయి? ఆల్రెడీ మునిగిపోయినట్లుగా ఉన్నాయి. ఈ యొక్క హ్యూమెనయ్యును అదే రీతిగా అలెగ్జాంద్రును కదా, వారి వాళ్ళే. అక్కడ దేమా కూడా దీని కిందకే వస్తాడు కదా, ఇహలోకాన్ని
ప్రేమించి, స్నేహించి అని రాయబడింది, కానీ దాని మూలపదం ఏంటి? ప్రేమించి. ప్రేమ అనే పదం దగ్గరకు వచ్చేసరికి అగాపే అని రాయబడి ఉంటుంది అక్కడ. లోకాన్ని ఎలా ప్రేమించాడట? అగాపే అంటే ప్రాణము పెట్టేంతలా ప్రేమించాడు దేమ. తెస్సలోనికి వెళ్ళిపోయినాడు. తెస్సలోనికిలో ఉన్న విషయాలు తనను ఆకర్షించాయో అది తన సొంతూరో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే అక్కడికి వెళ్ళి చిక్కులో పడ్డాడు. మొత్తానికి ఓడ బద్దలైపోయింది. ఈనాడు చాలామంది పరిస్థితి ఇలాగే ఉందేమో. ఈనాడు నా పరిస్థితి ఇలా ఉందేమో. ఓడ పగలగొట్టుట ద్వారా, ఓడను ముంచివేయుట ద్వారా అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో విశ్వాసములో నుండి మనము తొలగిపోయే వారముగా ఉండకూడదు. ఓడ బద్దలైపోయినటువంటి వారి వలె మనం ఉండకూడదు. కనుక మనము విశ్వాసంలో ఎదిగేటువంటి వారముగా మనం ఉండాలి. ఇక్కడ అదే మనం చూస్తున్నాం. విశ్వాసము అనేటువంటిది క్రైస్తవ జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. విశ్వాసము నుంచి తొలగిపోవడానికి కారణం ఏంటి అంటే, ఒకటి మనమే కారణం అవుతాము, రెండోది అబద్ధ బోధకులు కూడా కారణమవుతాం, మన వినేది కూడా కదా. విశ్వాసంలోంచి చాలామంది క్రైస్తవులు ఎందుకు తొలగిపోతున్నారు అంటే, వారు ప్రభు మీద పూర్తి విశ్వాసం ఉంచకపోవడం బట్టి, పరిస్థితుల మీద పరిస్థితులు చూసి కలవరానికి లోనవ్వడాన్ని బట్టి. రెండోది, వారి విశ్వాసంలోంచి తొలగిపోవడానికి కారణం ఏంటంటే దుర్బోధలు ఎక్కువైపోయాయి. ఈనాడు క్రైస్తవ్యంలో చాలా దుర్బోధలు ఎక్కువైపోయాయి. ఆ దుర్బోధలు విన్నటువంటి వారు ఏమవుతారు అంటే, నిజమే కదా, ఇదే బాగుందే, ఇలా వెళ్ళిపోదాం అని చెప్పి వారు వేరే సువార్త తట్టు తిరగడాన్ని బట్టి వారు ఏమైపోతున్నారు అంటే విశ్వాసము నుండి తొలగిపోతున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒకవేళ మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో. ఇలా మనం చూస్తాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలోకి రండి. 18వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొను. నిజమే కదా. జీవితంలో విశ్వాసము, క్రైస్తవ విశ్వాసమును మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక అలాగ విశ్వాసం